నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. 1200 చిల్లర విమానాలు రద్దయినాయంటే దాని తాలూకు 1,00,000 మంది ప్యాసింజర్లు ఇబ్బంది పడినట్టు. ఈ 1,00,000 మంది ఇబ్బంది పడినారంటే వాళ్ళు కనీస అవసరాలు లగేజ్లో ఉండేవి తీసుకోకుండా కూడా ఇబ్బంది పడినారు. అంటే 5 రోజులు 6 రోజులు ఎయిర్పోర్ట్లో ఉండకపోతే వాళ్ళ బట్టలు లగేజ్లోనే ఉండిపోతాయి కార్గోలో. అక్కడ నుంచి ఎట్లా వాళ్ళ కనీస అవసరాలు ఫుడ్ అరేంజ్మెంట్లే. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒకరి చేతిలోనే పెత్తనం పెట్టి ఒక సంస్థకే మనకు అప్పగిస్తే కదా ఇలాంటి సర్వీసులు ఎంత ఎమర్జెన్సీని కలిగిస్తాయో చూడండి. అదేవిధంగా ఇప్పుడు సార్ చెప్పినట్టు అదేవిధంగా స్కూళ్ళు కూడా మొత్తం కార్పొరేట్ సెక్టార్లోకి వెళ్తున్నాయి. స్కూళ్ళు వెళ్తున్నాయి, హాస్పిటల్ వెళ్తున్నాయి, ఇలాంటి విమానయాన సంస్థలు కూడా వెళ్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రపంచ దేశాలలో మన ఇండియా వైపు వాళ్ళు ఇంత దరిద్రంగా ఉండాలని ఈ సిచ్యువేషన్లో వాళ్ళు గమనిస్తాను అనమాట. దీనివల్ల అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు నడుపుతున్నారని రాజకీయం చేసి అని చెప్పేసి కూడా దీని మీద వాళ్ళు అంత దరిద్రంగా అనుకుంటున్నారు అనమాట. అందువల్ల వీళ్ళు టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళు బీజేపీ ఏమన్నా క్యాండిడేటా ఈయన రామ్మోహన్ నాయుడు కానీ కదా వాళ్ళు చూసుకోవడానికి ఈయన టీడీపీ క్యాండిడేట్. ఏదైనా కానీ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ను ఒక ఏజ్ క్యాండిడేట్ను తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా వ్యవహరించాలనేది వాళ్ళకి అర్థమవుతుంది. అసలు రామ్మోహన్ నాయుడు టాలెంట్ ఉందని చెప్పిన టాలెంట్ ఉన్నప్పుడు డీజీసీఏకి ఈ హిమాలయ సంస్థ అంత పెద్దది కదా, వాళ్ళ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తారు, వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి సబ్మిట్ చేస్తారా లేదని ముందు చూసుకోకుండా ఒకసారిగా అడిగితే వాళ్ళు నిలిపేక ఏమవుతుంది? ఇది ముందుగానే తెలియదా? అంత సెంట్రల్ మినిస్టర్ తెలియదు ఈ సిచ్యువేషన్స్ అన్ని. ఇవన్నీ దయచేసి ప్రజల దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పి ఈ విధంగా తప్పడం జరిగిందని చెప్పేసి ప్రజలను క్షమాపణ అడిగితేనే చేపిస్తారు ఇలాంటి ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ.